ఈ స్థానంగా దివ్యంగా గారు అన్నా పెట్టానా ఎనకారా ప్లీజ్ జరుగునా మంచి ఫోటో మిస్ అభ్యర్థి 24 ఏళ్ళుగా ప్రజల సమస్యలు వాటి పరిష్కారం కోసం ఉండే మార్గాలు, అది పోరాటమా, అది బాధ్యత వస్తే పనిచేయడమా, ఇవన్నీ చూసి ఉన్నవాళ్ళు. కాబట్టి మళ్ళీ కాలనీల వారిగా, డివిజన్ల వారిగా కొన్ని స్పెసిఫిక్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది హోల్గా కామన్ ఇష్యూస్ చాలా మటుకు ఉంటాయి, అందరికి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. మరి ముఖ్యంగా మల్కాజిగిరి అసెంబ్లీ పల్లి రైల్వే లైన్ల అన్ని ఉంటుంది కదా, ఎన్ని లైన్ ఉంటాయో రైల్వేకి సంబంధించిన అన్ని, అది రైలు భవనం కావచ్చు, అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, రేపు కట్టినగర్ చేయవలసిన చెల్లపల్లి టర్మినల్ కావచ్చు, ఢిల్లీ రూట్ కావచ్చు, అది నిజామాబాద్ రూట్ కావచ్చు, అనేక రకాల ఆ రైలు పట్టాలతో అనేక సెక్యూరిటీ చేసుకోవాలి. దానివల్ల ఏ సమస్యలు వస్తుందో 2 సార్లు మీటింగ్ పెట్టండి. రైల్వే మినిస్టర్ గారితో మొట్టమొదటి 2 మీటింగ్ పెట్టి ఒకటే ఒక మాట చెప్పారు, మా ప్రజలు ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యల్లో రైల్వే డిపార్ట్మెంట్ సమస్య అతి ముఖ్యమైంది, నేను దీని పట్ల దృష్టి పెట్టాలని చెప్పాను. అది ఎంఎంటీఎస్ రైలు కొత్త మార్గం, దానికి సంబంధించిన స్టేషన్లు కావచ్చు, స్టేషన్ల మోటివేషన్ కావచ్చు, గంటల తరబడి అధర్మంలో ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ వీటిలో మేము గుర్తుంటున్నాం. ఎవరికి మేము మాకు సంబంధించిన కావచ్చు కాక మేము ఆ విధంగా ఉంటామని చెప్పి మేము హామీ ఇచ్చినాం. హామీని అమలు చేసినటువంటి 5 ఏళ్ళు మేము మాకు బాధ్యత అందించినందుకు పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ మాటలు వస్తా, నేనే అపార్ట్మెంట్గా వస్తాను చెప్తున్నా, నేనే మీకు కేంద్రకాలకు వస్తా, బస్తీలకు వస్తా. బస్తీలకు చర్చిగా నుంచి ప్రభుత్వం ఆ సెన్సిటివిటీ ఉన్నట్టు కనపడలేదు. తప్పకుండా దాని మీద మనం సెన్సిటైజ్ చేస్తున్నట్టు మనం చేస్తాం. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, పనుల విషయంలో మీరు పదే దరఖాస్తు చేయాల్సిన కానీ గుర్తు చేయాల్సినటువంటి గంటగా లేదు. షార్ప్ ఉంటాం, సెన్సిటివిటీతో ఉంటాం కాబట్టి డెఫినెట్గా మీరు ఆ నిశ్చిత ఉంటామని చెప్పి కోరుతాము. ఇంతమంది మా గోలి మాసం చెప్పినట్టుగా మొన్న అంటే ఫస్ట్ టైం కాదు, మా బాల్యకాలను చెప్తారు, ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయి పార్లమెంట్ మీద ఎన్నికలు, ఎన్నో సంవత్సరాల కళ ఈ మలకాయిలో ఎమ్మెల్యేస్ ఇవ్వాలి. అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని పద్ధతిలో ఒక్క మలకాయిలో మాత్రం, మలకాయి పార్లమెంట్ మాత్రం అన్ని 7 అసెంబ్లీ సెక్రటరీలో 7కి 7 మెజార్టీ ఇచ్చిన ఏకైక పార్లమెంట్. చివరి కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోయి కూడా 16-17 ఓటు ఓడిపోయినప్పటికీ కూడా ఇంకొక 13,000, ఆ 17,000 బుక్ చేసి ఇంకో 13,000 ఓట్లు ఎక్కువ సంపాదించి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించే ఇవాళ కార్యకర్తలు పనిచేయకుండా
నాయకులు పనిచేయకుండా విజయం సాధ్యం కాదు. కానీ ఇంత గొప్ప విజయానికి కేవలం పార్టీతో పాటుగా కాలనీలలో ఉండేటువంటి పాలక మండలి కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి ఎవరు చెప్పకపోయినా, ఎవరు గుర్తించకపోయినా, పార్టీ కాకపోయినా వాళ్ళంతా వాళ్ళ ఇంటికి పోయి ఓట్లేసి మనం చూసాం కాబట్టి తెలుసాలి. అంత ఈజీ కాదు. మనం ఎప్పుడు కష్టపడతారు. కానీ ఇంత గొప్ప మెజార్టీ రావడానికి అనేక మంది వ్యక్తులు తెరచాపుతారు. అన్సీన్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ సెక్షన్స్. మొన్న వాళ్ళ ప్రమాణంగా పనిచేసిన విషయం మనం మర్చిపోవాలి. ఇవాళ ఏ అన్సీన్ సపోర్ట్ అయితే వాళ్ళు పనిచేసిందో, వాళ్ళ ఆశీర్వాదం పెట్టిందో వాళ్ళందరినీ కలుపుకొని పోసిన బాధ్యత మీ అందరికీ చెప్పి మనం చేస్తాం. వాళ్ళందరి యొక్క వాళ్ళు కలుపుకొని పోకపోతే, గుర్తించి గౌరవించకపోతే, వాళ్ళు మళ్ళీ క్యారీ చేయకపోతే పాలపోలేటువంటి ఆశలు తప్ప పర్మనెంట్గా ఉండేటువంటి ఆశలు లేని విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా చేస్తాం. ఇల్లు జాడలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని బ్యాంకు లోన్లు కూడా తీసుకొని ఉన్నటువంటి ఇల్లు, ఇది బక్రోడ్ భూములు, ఇవి పొరపోగు భూములు, ఇది పంచరాయి భూములు, ఇది సర్ప్రైజ్ భూములు అని చెప్పి హింస పెట్టే పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, సార్ మేము 30 ఏళ్ళ మీద కట్టుకున్న కాలేజీ మా పిల్లలు అమెరికా పోదామంటే, లేదా మా పిల్లల పెళ్లి చేద్దామంటే, అది బ్యాంకులో మన కుదరపెడదామంటే మేము కుదరబెట్టే పరిస్థితి లేదు. మాకు అది అవసరం అంటే అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేనటువంటి విశేష పరిస్థితి. ఇవాళ మాకు అర్థం కావాల్సింది అడిగినా, అరే కలెక్టర్ ఎవరు కలెక్టర్ పోస్ట్ ఎక్కువ ఉంటుంది. అది రాష్ట్రం ఏర్పడినప్పుడు కలెక్టర్ పోస్ట్ ఉంటుంది ఉన్నది, ఆడియో పోస్ట్ ఉంటుంది, ఎంఆర్ఓ పోస్ట్ ఉంటుంది. కానీ ఎవరు ఉన్నా చట్టాన్ని లోపలి పనిచేసే సిస్టమ్ ఉంటే, ధర్మాన్ని లోపలి పనిచేసే సిస్టమ్ ఉంటే ఇట్లాంటివి జరగదు. కానీ అప్పుడు ఆ ఎంఆర్ఓలో తెలియలేవుడా పద్ధతి కావచ్చు, అవి అండర్ పాస్ లేక, ఆరోగ్యం లేక, సాంక్షన్ అయినా సంవత్సరంతో పడి కట్టలేక, ఇట్లా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఇందువల్ల వాటి ఒక్కసారి పెట్టి పెడతాను అర్థం కాకపోతే నేనన్నా ఇది ఇక్కడ ఢిల్లీలో మీరు నేను కూర్చుంటే పరిష్కరించే సమస్య కాదు. నేను మాజీ ఆర్థిక మంత్రి గారు మీ క్యాబినెట్ డేస్గా పనిచేసిన వాడిని, సిస్టమ్ ఎట్లా ఉంటుందో ఎట్లా వర్క్ చేస్తుందో చూసేవాడిని. కాబట్టి నాకు ఒక లోకల్గా ఉండేటువంటి ముఖ్యమైన అధికారులు నాకు అప్పచెప్పండి, నేను ఫీల్డ్ని తీసుకుపోతా, ఏ సమస్యలో ఐడెంటిఫై చేస్తా, మీరు వెంటనే వాటిని పరిష్కరించమని చెప్పి వారు కోరినప్పుడు వారు ఒక నిమిషం ఆలోచించి, నేనన్నా దీనికి ఆలోచించాక తప్పకుండా చేయాల్సిందని చెప్పి రెండోసారి మీటింగ్ పెట్టాం. రెండోసారి మీటింగ్ పెట్టినప్పుడు మొత్తం ఏమైనా ఇక్కడ ఒక ఆఫీస్ చెప్పి మనల్ని గౌరవ కార్పొరేషన్ చెప్పిన 11th తారీఖు నాడు ఆ రైల్వే అధికారులతో నేనే ఒక ఫీల్డ్ విజిట్ పెట్టుకుని ఎక్కడెక్కడ బాగా చెప్పిందో వాటి మీద, ఎందుకంటే గవర్నమెంట్ మనదే కాబట్టి మన చేతిలో ఉన్న పనులు మనం చేయాల్సిన బాధ్యత మనది కాబట్టి అది ఆ పని మొదలుపెట్టాం. రెండవది, మనం కంటోన్మెంట్ అంతా చుట్టుపక్కల ఉంటుంది. మన నియోజకవర్గాలు మొత్తం కంటోన్మెంట్ చుట్టూ, కంటోన్మెంట్ చుట్టూ మనకు ఎంత ఇబ్బంది అవుతుందో రోడ్ల విషయంలో మీ అందరికీ తెలుసు. నేనన్నా మిలిటరీ ఒకప్పుడు మీరు ఊరు బయట పెట్టుకున్నారు, బాగానే ఉంది. కానీ 15-20 కిలోమీటర్ల పరిధిలో నగరంలో విస్తరించి లక్షలాది మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. మన డిపార్ట్మెంట్ ప్రజలకు సౌకర్యం కలిగించేది ఉన్నారు, కానీ ప్రజలకు ఇబ్బంది పెట్టితే ఉంటారనే పేరు వచ్చింది కాదు. ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి ఆ రోడ్లు వెళ్ళి రాలేదు, ఆ రోడ్లు అప్పుడు మూలపడుతుందని చెప్పి మనం చెప్తే, రాజ్నాథ్ సింగ్ గారితో చెప్తే వారు ఒకసారి మీటింగ్ అయితే రెండోసారి వాళ్ళ మీటింగ్ కంటోన్మెంట్ని శాశ్వతంగా జిహెచ్ఎంసీలో కలిపే సమస్య కావచ్చు, కంటోన్మెంట్తో పాటుగా మరొక సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా కోసం చర్చించుకొని వాటి పట్ల కూడా తప్పకుండా ఒక నిర్ణయానికి వచ్చినాం. అవి కూడా తప్పకుండా చేస్తాం. ఎందుకు చెప్తున్నా అంటే మా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు ఏమని, ఖాళీల వారిగా సమస్య డెఫినెట్గా నేనే వస్తాను.